రాష్ట్రంలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో తెరపడనుంది. 543 మండలాల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 5 తర్వాత ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ 6 ఆదివారం రోజు తొలి విడత పోలింగ్ జరగనుంది. తొలి దశలో 543 జడ్పీటీసీ, 8000 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల వారీగా మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న మండలాలు ఆదిలాబాద్ 21, కరీంనగర్ 30, ఖమ్మం 29, మహబూబ్ నగర్ 35, మెదక్ 24, నల్గొండ 33, నిజామాబాద్ 18, రంగారెడ్డి 16, వరంగల్ 20 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ముగింపుకు సాయంత్రం వరకే టైం ఉండడంతో నేతలంతా ప్రచారంలో బిజీ అయ్యారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. పార్టీల అధినేతలు ప్రచారంలో పాల్గొనకపోయినా తమ బలాన్ని నిరూపించుకునేందుకు స్థానిక నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2006లో మొత్తం 1097 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 675, టీడీపీ 347, టీఆర్ఎస్ 38, సిపిఎం 27, సిపిఐ 15, బీజేపీ 2, స్వతంత్రులు 6 స్థానాలను కైవసం చేసుకున్నారు. 16,133 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 8,234, టీడీపీ 6,167, టీఆర్ఎస్ 382, సిపిఎం 331, సిపిఐ 244, బీజేపీ 136, స్వతంత్రులు 852, ఇతరులు 50 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత పార్టీల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్తో అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చామంటూ ముందుకెళ్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్ర విభజనతో ఈసారి లోకల్ ఎన్నికలు భిన్నంగా ఉండనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి.